ఈ రోజు వినూత్న శీర్షికలో ఒక సుప్రసిద్ధ సాహితీవేత్త గురించి మాట్లాడుకుందాం. ఈ సాహితీవేత్త పేరు మీలో అందరికీ తెలిసే ఉంటుందని నా గట్టి నమ్మకం. ఈయన పేరు తెలియని వాళ్ళు ఉంటారేమో అన్న సందేహం వ్యక్తపరచడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదండి. తెలుగు భాష నిలిచి వెలిగినంత కాలం తెలుగు జాతి గర్వించి తీరవలసిన మహాకవి, మహారచయిత, ఈ అసమాన సాహితీవేత్త. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సాహితీవేత్త గత శతాబ్దపు తెలుగు సాహితీ లోకాన్ని పాలించిన కవి సామ్రాట్. కవి సామ్రాట్ అన్న బిరుదు తెలుగు సాహిత్యంలో ఈయన ఒక్కరికే ఉంది. ఆయన చేసిన సాహితీ సేవని గమనిస్తే కవి సామ్రాట్ అన్న బిరుదుకి ఆయన ఒక్కరే అర్హులు అని అందరూ అంగీకరిస్తారు. గత శతాబ్దంలో సాహితీ రంగంలో శిఖరాగ్ర స్థానాన్ని ఆక్రమించిన మహాకవి ఈయన. ఈయన గురించి ఒక ఆయన రాశారు, దేశం పట్టనంత మహాకవి అని. ఆయన పరమపదించి 40 సంవత్సరాలు అవుతోంది. ఈ మహాకవి కవి సామ్రాట్ వ్రాసిన గ్రంథాల సంఖ్య దాదాపుగా 120, 115, 120 వరకు ఉందండి. కేవలం సంఖ్యలోనే కాకుండా ఈ 115 గ్రంథాల వర్గీకరణని చూస్తే ఇందులో నవలలున్నాయి, నాటకాలున్నాయి, నాటికలున్నాయి, ఖండకావ్యాలున్నాయి, గేయ కావ్యాలున్నాయి, చిన్న కథలున్నాయి, శతకాలున్నాయి, పాటలున్నాయి, పద్య సాహిత్యం ఉంది, విమర్శనా సాహిత్యం ఉంది, సంస్కృత నాటకాలున్నాయి. గత శతాబ్దంలోనే కాదండి, శతాబ్దాల తెలుగు సాహిత్యంలోనే ఇన్ని విభిన్నమైన సాహితీ ప్రక్రియల్లో ప్రామాణికమైన గ్రంథాలని, అంటే స్టాండర్డ్ బుక్స్ ని, ప్రామాణికమైన గ్రంథాలని వెలువరించిన ఖ్యాతి ఈ మహనీయుడికి మాత్రమే సొంతమైంది. ఈయన సాహిత్యాన్ని పూర్తిగా చదివి ఆకళింపు చేసుకుని ఆస్వాదించాలంటే ఎవరికైనా కానీ ఒక జీవిత కాలం కావాలి అంటే కాస్త అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఈయన సాహిత్యపు లోతులు తెలిసిన వాళ్ళు అది చాలా యథార్థం అని అంగీకరిస్తారు. ఆయన రాసిన పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడానికే మనకు జీవితకాలం కావాలి అంటే మరి వ్రాసినటువంటి ఆయన ప్రతిభ ఎంత అమోఘమైనదో ఊహించుకోండి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డుని గెలుచుకున్న కవి ఈ కవి సామ్రాట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విశిష్ట వ్యక్తి మహాకవి కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి గంట లోపుగా మాట్లాడుకోవడం అంటే సబబైన పని కాదు అని నాకు తెలుసండి. ఇంత తక్కువ సమయంలో కవి సామ్రాట్ గారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం దుస్సాహసం అని కూడా నాకు తెలుసు. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహితీ విరాట్ స్వరూపాన్ని తెలుసుకోవడానికి, ఆయన కవితా విశ్వరూపాన్ని సందర్శించడానికి కొన్ని రోజులు, నెలలు కాదు, ఏమాత్రం అతిశయోక్తి లేకుండా కొన్ని సంవత్సరాలు కావాలి. అందువల్ల ఈనాడు మనకున్నటువంటి ఈ పరిమితమైన సమయంలో ఈనాటి కార్యక్రమాన్ని కేవలం విశ్వనాథ సత్యనారాయణ గారి జీవన రేఖల్ని సంక్షిప్తంగా, అతి క్లుప్తంగా, విహంగ వీక్షణంలాగా తెలుసుకోవడానికి మాత్రమే పరిమితం చేస్తున్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారి అభిమానులందరికీ కూడా మరొక్కసారి గమనిక, భవిష్యత్తులో తప్పనిసరిగా విశ్వనాథ సత్యనారాయణ గారి వివిధ సాహితీ ప్రక్రియల గురించి సమగ్రంగా మాట్లాడుకుందాం. ఈనాటి కార్యక్రమం మాత్రం సంక్షిప్తంగా విశ్వనాథ సత్యనారాయణ గారి జీవన రేఖల్ని పరిచయం చేస్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారిని కవి అనో రచయిత అనో పిలవడం సరికాదు. తెలుగు సాహితీ ప్రక్రియల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రాసిన ఏ నవల, ఏ నాటకం, ఏ కావ్యం, ఏ కథ తీసుకున్నా గాని విశ్వనాథ వారి ముద్ర అతి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన 15, 16 సంవత్సరాల వయసు నుంచి రచనలు ప్రారంభించి 81వ సంవత్సరంలో ఆయన భౌతిక దేహాన్ని వీడేంత వరకు అవిశ్రాంతంగా రచనలు చేస్తూనే ఉన్నారు. జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న శ్రీ మద్రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టవలసిన ఉద్గ్రంథం అని చెప్పవచ్చు. ఆయన 115, 120 గ్రంథాలు రాశారు అని తెలుసుకున్నాం కదా. అందులో కేవలం నవలలే దాదాపుగా 57 ఉన్నాయండి. ఆ నవలల్లో కూడా ఏదో నవలలంటే కల్పిత గాథలు, కల్పిత పాత్రలతో వ్రాసినవి కాదు. ఆ నవలల వర్గీకరణ కూడా 9 రకాల నవలలుగా వర్గీకరించి చూస్తే
సాంస్కృతిక నవలలు ఉన్నాయి, సాంఘిక నవలలు ఉన్నాయి. చారిత్రకాల్లో మళ్ళీ ఆంధ్రులకు సంబంధించిన చారిత్రకం, దక్షిణాది వారికి సంబంధించిన చారిత్రకం, భారత చరిత్రకు సంబంధించిన చారిత్రాత్మకాలు ఉన్నాయి, కాశ్మీర్కు సంబంధించిన చారిత్రక నవలలు ఉన్నాయి, నేపాల్కు చెందిన చారిత్రక నవలలు ఉన్నాయి, రాజకీయ సంబంధమైన నవలలు ఉన్నాయి, సాంస్కృతిక భౌగోళిక నవలలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి నవలలు 57 వరకు రాశారండి. అంటే ఆయన సృష్టించిన సాహిత్యంలో దాదాపుగా సగం ఈ నవలా సాహిత్యంలోనే ఉంది. ఇంకా నాటకాలు, అనార్కలి, నర్తనశాల, ప్రవాహం, వేనరాజు, అశోకవనం మొదలైన నాటకాలు. అలాగే కవిత్వం విషయానికి వస్తే ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషము, గిరికుమారుని ప్రేమ గీతాలు, ఋతు సంహారము, గోపికా గీతాలు అలాంటివి ఉన్నాయి. ఇంకా అనేక శతకాలు రాశారు. విమర్శన విశ్లేషణ గ్రంథాల విషయానికి వస్తే సాహిత్య సురభి, కల్పవృక్ష రహస్యము, కావ్యనందనము, కావ్య పరిమళము ఇలాంటివి రాశారు. ఇంకా కిన్నెరసాని పాటలు, కృష్ణ సంగీతము, కోకిలమ్మ పెళ్లి. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహితీ గ్రంథాల జాబితా ఎన్నని చెప్పాలి, ఎంతని చెప్పాలండి. ఒక కవి ప్రాచుర్యానికి ప్రాముఖ్యతకి ఒక కొలమానం ఏమిటంటే ఎంతమంది అభిమానులు ఉన్నారు అనేది, ఇంకో కొలమానం ఏమిటంటే ఎంతమంది విమర్శకులు ఉన్నారు అనేది. విశ్వనాథ సత్యనారాయణ గారి అభిమానులు కోకొల్లలైతే విమర్శకులు కూడా చాలా మందే ఉన్నారు. అంతమంది విమర్శకులు ఉన్నారంటేనే అది కవి ప్రతిభకి ఒక గీటు రాయి. ఎందుకంటే మీకు తెలుసు కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్లేస్తారంటారు. మరి ప్రతిభ ఉండబట్టే విమర్శకులకి అంత వస్తువు దొరుకుతుంది. ఏ విధంగా చూసినా, ఏ కోణంలో చూసినా విశ్వనాథ సత్యనారాయణ గారు అసలు సిసలైన కవి సామ్రాట్. ఆయన ఇన్ని రచనలు, ఇన్ని విభిన్నమైనటువంటి ప్రక్రియల్లో రాశారు కదా. మరి ఇవన్నీ కల్పితంగానే రాశారా, మరి కల్పించే రాశారా అంటే కాదండి. ఆయన గురించి ఒక చోట రాశారు, ఆయన జీవితాన్ని పుస్తకాల్లో చదవలేదు, సిద్ధాంతాల ద్వారా పరిశీలించలేదు, సూత్రాలలో ఇరికించలేదు, జీవితంలో అన్ని ఒడిదుడుకుల్ని అనుభవించారు కాబట్టే ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని, మనసుల్ని తట్టి లేపేటటువంటి సాహిత్యాన్ని సృష్టించగలిగారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారి జీవన రేఖలని ముందు చెప్పినట్టుగానే సంక్షిప్తంగా, అతి క్లుప్తంగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారి జీవన రేఖల్ని తెలుసుకోవడానికి మనం కృష్ణా జిల్లాలో కృష్ణా నది సముద్రాన్ని కలిసేటటువంటి ప్రదేశం హంసల దీవి, అక్కడికి వెళ్ళాలండి. హంసల దీవి దగ్గర విశ్వనాథపల్లె అని ఒక ఊరు ఉంది. ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ 200-300 సంవత్సరాల క్రిందట కాశీకి వెళ్లి అక్కడి నుంచి ఒక శివలింగాన్ని తెచ్చి ఆ ఊళ్ళో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆ ఊరికి విశ్వనాథపల్లె అనే పేరు వచ్చిందని, ఆ ఊరి పేరునే ఆ వంశీకులు ఇంటి పేరుగా చేసుకున్నారని చెప్తూ ఉంటారు. అలా విశ్వనాథ వంశస్థుల్లో వెంకట నరసు అనే ఆయన ఆ విశ్వనాథపల్లి వదిలేసి గుడివాడ దగ్గర నందమూరు అనే ఊరికి వచ్చి స్థిరపడ్డారు. ఆ వెంకట నరసు గారి 6వ తరం వ్యక్తి శోభనాద్రి గారు. శోభనాద్రి గారు, పార్వతమ్మ, ఆ పుణ్య దంపతులకు జన్మించినటువంటి కుమారుడే మనం మాట్లాడుకుంటున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన సెప్టెంబర్ 10, 1895న జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి 2 అక్కయ్యలు ఉన్నారు, ఒక చెల్లెలు, 9 తమ్ముళ్ళు ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారి నాన్నగారు, అప్పట్లో విశ్వనాథ సత్యనారాయణ గారు పుట్టేటప్పటికి 80 ఎకరాల వరకు ఉందట వాళ్ళకి ఆ నందమూరు పరిసర ప్రాంతాల్లో. వాళ్ళ నాన్నగారు శోభనాద్రి గారు చాలా ప్రతిభావంతుడు. ఆయన కూడాను, ఆయన ప్రతిభావంతంతో పాటుగా దానాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఆయన మహాదాత అంటూ ఉండేవాళ్ళు. ఆయన వ్యవహార జ్ఞానం బాగా ఉంది. అలాగే భారత రామాయణాలని కథల్లాగా ఊళ్ళో వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు. ఆ శోభనాద్రి గారు హరికథలు కూడా చెప్పేవాళ్ళని, కొన్ని హరికథలు కూడా ఆయనే వ్రాసేవాళ్ళని కూడా కొన్ని చోట్ల వ్రాసి ఉంది. వాళ్ళ అబ్బాయి మనం మాట్లాడుకుంటున్న విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ శోభనాద్రి గారు కూడా 1902లో, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి 7 సంవత్సరాల వయసు ఉండగా కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి, ఏది వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రిందట చేసినట్లుగా ఆ శివలింగాన్ని నందమూరులో ప్రతిష్ఠించారు. ఆ విశ్వేశ్వరుణ్ణి వాళ్ళు ఇలవేల్పుగా కొలుచుకుంటూ ఉండేవాళ్ళు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా చాలా శతకాలు రాశారనుకున్నాం కదా, అందులో విశ్వేశ్వర శతకం అనేది కూడా ఒకటి. అంతేకాకుండా ఆ తర్వాత రోజుల్లో
విశ్వనాథ వారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షాన్ని ఈ విశ్వేశ్వరుడికి అంకితం ఇచ్చి ఆయన తన ప్రతిభని కూడా చాటుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ప్రకృతిని గమనించడం అంటే చాలా ఆసక్తిగా ఉండేది. రామదాసు అనే ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారికి చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే యోగాసనాలు నేర్పారు. ఆయన చిన్నతనంలో చూసినటువంటి సందర్భాలు ఇలాంటివన్నింటినీ కూడా ఆయన 1000 పడగల్లో వేరే పాత్రల ద్వారా చెప్పించారు. 1000 పడగల్లో మనం చూసేటటువంటి పాత్రలు సందర్భాలు చాలా వరకు విశ్వనాథ సత్యనారాయణ గారి నిజ జీవితంలో వచ్చినవి అని ఆయన జీవితం తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈయన ఇంకా హై స్కూల్కి వెళ్ళక ముందే, అంటే 10 సంవత్సరాల వయసు లోపే రకరకాల గ్రామాల్లో చదువుకున్నారు. వివిధ కారణాల వల్ల నందమూరు, ఆయన పుట్టినటువంటి ఊరు, పెదపాడు, ఇందుపల్లి, వెలినూతర, నాగవరప్పాడు ఇలాంటి ఊళ్ళలో చదువుకున్నారు. ఆయనకి చిన్నప్పుడే గుటినిపూడి వీరభద్రయ్య అని ఆయన విశ్వనాథ వారికి యతిప్రాసలు, గణాలు, పద్యాలు ఎలా రాస్తారు ఇలాంటివన్నీ కూడా నేర్పారు. ఒకవైపు అవి నేర్చుకుంటూ, ఇదంతా 10 సంవత్సరాల వయసు లోపేనండి. ఆయనకి నాటకాలంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆసక్తి వచ్చింది. అప్పట్లో గొల్ల భాగవతులని ఉండేవాళ్ళు, వాళ్ళు వీధి నాటకాలు అవి ఆడుతూ ఉండేవాళ్ళు. అవి అలాగే కూచిపూడి వాళ్ళు ప్రదర్శించేటటువంటి భామా కలాపాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టంగా చూస్తూ ఉండేవాళ్ళు. భట్రాజులని ఇంటింటికి తిరిగి చాటు కవిత్వం చెబుతూ ఉండేవాళ్ళు, అప్పటికప్పుడు ఆసు కవిత్వం లాగా. అవి కూడా విశ్వనాథ వారికి చిన్నప్పటే చాలా ఆకర్షించినవట. ఇవన్నీ కూడా ఆ తర్వాత రోజుల్లో విశ్వనాథ గారు మహాకవి అవడానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న పునాదులుగా ఉపయోగపడ్డాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన అలాగా 10వ సంవత్సరం వచ్చే వరకు ఆ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1908వ సంవత్సరం అంటే ఆయనకి దాదాపుగా 13 సంవత్సరాల వయసు. అప్పటికి వచ్చేసరికి ఆయన హై స్కూల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరి ఎందుకనో 2-3 సంవత్సరాలు ఆలస్యమైనట్లుంది. సాధారణంగా 10 సంవత్సరాలకు హై స్కూల్కి వెళ్లేవాళ్ళు కదా ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కూడాను. 13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ నాన్నగారు దాతృత్వం చాలా ఎక్కువని చెప్పుకున్నాం కదా, ఆయన దాన ధర్మాలకే ఆస్తి అంతా ఖర్చు పెట్టేశారు. దాదాపుగా కుటుంబం జరగడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి 1908 వచ్చేసరికి. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారంటే, పిల్లలకైనా ఇంగ్లీష్ చదువులు చెప్పిద్దాము, ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తే ఉద్యోగం తొందరగా వస్తుంది, అందుకని ఇంగ్లీష్ చదువులకు పంపిద్దాము అని విశ్వనాథ సత్యనారాయణ గారిని బందర్లో హిందూ హై స్కూల్ అని ఉంటే అక్కడికి పంపించారు. ఇది ఎప్పుడు 110 సంవత్సరాల క్రిందట కదా, మరి అప్పట్లో మంచి స్కూల్ కావాలంటే దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పట్లాగా ఊరూరికి స్కూళ్లు ఉండేవి కాదు కదా. అందుకని మచిలీపట్నంలో హిందూ హై స్కూల్కి పంపించారు. ఎలాగా, ఆయనకున్నటువంటి కొద్ది పొలాన్ని కౌలుకిచ్చి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో పిల్లల్ని చదివిద్దామని బందర్లో పెట్టారు. ఆయన కౌలుకి ఇవ్వడమే కాకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొల్లిపర సూరయ్య చౌదరి, బెల్లంకొండ రాఘవరావు ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళ కుటుంబానికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా బందర్లో హిందూ హై స్కూల్లో పెట్టి చదివిస్తూ మధ్య మధ్యలో వెళ్లి శోభనాద్రి గారు చూసి వస్తూ ఉండేవాళ్ళు పిల్లలు ఎలా చదువుతున్నారు అని. అలా ఆయన వెళ్ళినప్పుడు ఒకసారి, అది 7వ తరగతి 8వ తరగతి అయి ఉండాలి, ఈయన సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్లేసరికి ఆయన పాఠ్య పుస్తకాలు పక్కన పెట్టేసి పద్యాలు అవి రాస్తున్నారు. ఎక్సర్సైజ్ పుస్తకాల్లో రాసి పక్కన పెట్టేశారు. వాళ్ళ నాన్నగారు అది చూసి, ఇదేమిట్రా నువ్వేదో ఇంగ్లీష్ చదువులు చదివి చక్కటి ఉద్యోగం తెచ్చుకుంటావు అనుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఆయన రాసినటువంటి పుస్తకాలన్నింటినీ ఒక కట్ట కట్టి పక్కన పడేశారు. కాస్త ఆయన కోపం తగ్గాక సత్యనారాయణ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పారు, నాన్నగారు నేను ఒకసారి చదివిన పుస్తకాన్ని మళ్ళీ చదవలేనండి, ఒక్కసారి మించి చదవడం నాకు అలవాట్లేదు, పైగా ఒకసారి చదివితే నాకు అది వచ్చేస్తుంది, ఆకలింపు అవుతుంది, మళ్ళీ నేను చదవలేను, ఓ పని చేద్దాం, నా పద్యాలేవో నన్ను రాసుకొని ఇవ్వండి, నేను ఎప్పుడైనా ఒక క్లాసు తప్పితే అప్పుడు మానిపించేసి ఇంటికి తీసుకెళ్లిపోండి, ఇది మీకు సమ్మతమేనా అని వాళ్ళ నాన్నగారిని ఒప్పించారు. వాళ్ళ నాన్నగారు సరే కుర్రవాడిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని గమనించి, సరే రాబాయ్ అలాగే చదువుకో, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వేదో పద్యాలు రాస్తున్నాను అనుకుంటున్నావు, ఈ పద్యాలు రాయడానికి పరమావధి పరాకాష్ట ఏమిటంటే నువ్వు రామాయణం రాయగలిగేటటువంటి స్థాయికి వెళితే నువ్వు పద్యాలు రాస్తున్నట్టు నేను ఒప్పుకుంటాను అని అన్నారు ఆయన. అప్పుడు సత్యనారాయణ గారు, ఇదంతా ఇప్పుడు ఆయనకి 14-15 సంవత్సరాల వయసు ఉంటుంది, అలాగే నాన్నగారు నాకు ఒక స్థాయి వచ్చినప్పుడు తప్పనిసరిగా రామాయణాన్ని పద్యకావ్యంగా రాస్తాను, మరి అంతవరకు నేను ఇలా అభ్యాసం చేస్తూ ఉంటేనే కదా నాకు మంచి పద్యాలు రాయడం అనేది అలవాటు పడుతుంది, అందువల్ల నేను ఈ పద్యాలు రాస్తున్నంత వరకు మీరు నన్నేం అనకండి, ఆ రామాయణం రాసే రోజు మాత్రం తప్పనిసరిగా వస్తుంది అని వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటను ఆయన 20 సంవత్సరాల తర్వాత శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాయడం ప్రారంభించి ఆ మాట నిలబెట్టుకున్నారు. అది తర్వాత ఒక 20-25 సంవత్సరాల పాటు అప్పుడప్పుడు రాస్తూ పూర్తి చేశారనుకోండి. ఆ విషయానికి తర్వాత వద్దాం.
విశ్వనాథ సత్యనారాయణ గారికి చాలా చిన్నప్పుడే కూచిబొట్ల సీతారామ శాస్త్రి గారని వాళ్ళ అమ్మాయి వరలక్ష్మమ్మ గారితో వివాహం అయ్యింది. ఆయన ఇంకా హై స్కూల్లోనే ఉన్నారు అప్పట్లోనూ. ఈ హై స్కూల్లో ఉండగా విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిభ అందరికీ తెలిసింది. ఎలాగంటే ప్రతి క్లాసులో కూడా మొట్టమొదటి 3 స్థాయిల్లో, అంటే మొట్టమొదటి ఫస్ట్ 3 ర్యాంక్స్ అంటారే, వాటిల్లో ఒకళ్ళుగా ఉంటూ ఉండేవాళ్ళు. ఆ చదవడం అంతా కూడా క్లాసులో విని గుర్తు పెట్టుకోవడమే తప్ప ఇంటికి వచ్చి మళ్లీ చదవడం అనేది ఉండేది కాదు. ఆయన చాలా కుశాగ్ర బుద్ధి, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు. ఆ హిందూ హై స్కూల్లో చదివేటప్పుడు ఈయనకి చక్కటి గురువు గారు దొరికారు. ఆయన చళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు. అలాగే ఆయన తెలుగుని చెప్తూ ఉండేవాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారికి. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటుగా ఇంకో 2 చదువుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళు కూడా ప్రముఖ కవులయ్యారు, పింగళి గారు, కాటూరి గారు అని. ఆ హై స్కూల్లో ఉండగానే ఆయన చిన్న చిన్న పద్యాలు రాయడం ప్రారంభించారు. హై స్కూల్ చదువు అయిపోయాక 1916లో ఆ హిందూ హై స్కూల్కి వెనకాల ఉన్నటువంటి నోబుల్ కాలేజీలో చేరారు. ఆయన ఎఫ్ఏ చదవడానికి. అప్పట్లో ఇంటర్మీడియట్ ని ఎఫ్ఏ అనేవాడు. ఆ బిఏలో చేరాక నోబుల్ కాలేజీలో బిఏలో ఏమైందంటే ఆయన 3-4 సార్లు తప్పారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది విశ్వనాథ సత్యనారాయణ గారు తప్పడం ఏమిటి అని, కానీ అలా జరిగింది. ఆ 3-4 సార్లు తప్పాక ఇంకా అప్పటికే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బంది పెట్టడం ప్రారంభించిన ఆయనవి కొనసాగడం ప్రారంభించింది. దాంతో ఆయన బిఏని అక్కడ మధ్యలో ఆపేసేసి ఆ నోబుల్ కాలేజీలోనే ట్యూటర్ గా చేరారు. అయితే ఇంకోటి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, చదువు తప్పడం ఇలాంటివన్నీ జరుగుతున్నా కానీ ఈ రెండో వైపున ఆయన సాహిత్య సృష్టి మాత్రం మహోద్ధృతంగా కొనసాగింది. ఒకసారి ఆయన రాయడం ప్రారంభించాక 1916-17 ప్రాంతాల్లో ఆయన చిట్ట చివరి రోజుల వరకు కూడా ఆ ఉధృతి, వేగం ఎక్కడా తగ్గలేదు. అది ఒకవైపు రాస్తూనే వస్తున్నారు. ఏమేమి రాశారో, ఎప్పుడెప్పుడు రాశారో తర్వాత తెలుసుకుందాం మనం. ముందుగా ఈ జీవన రేఖలను పూర్తి చేద్దాం. అక్కడ నోబుల్ కాలేజీలో ట్యూటర్ గా చేరారు. ట్యూటర్ గా చేరి మరి ఆ బిఏ పూర్తి చేయాలి ఎప్పుడోసారికి. దాన్ని అక్కడ నుంచి ఆయన కానుకులన్న త్రివిక్రమరావు గారిని ఆయన వద్ద కుముదిని, అలాగే కంభంపాటి రామమూర్తి శాస్త్రి గారి దగ్గర సంస్కృత వ్యాకరణం, అలాగే సూత్ర భాష్యం ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నారు. వాటితో పాటుగా ఇంగ్లీషు నవలలు చదవడం, ఇంగ్లీషు గ్రంథాలు చదవడం, ఇంగ్లీషు సాహిత్యాన్ని ఆయన చాలా కూలంకషంగా అర్థం చేసుకోవడం కూడా ఈ రోజుల్లోనే జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు, సంస్కృతంలో రాశారని అందరికీ తెలుసు. కానీ ఆయన ఇంగ్లీషు సాహిత్యంలో కూడా నిష్ణాతులని, ఆ ఇంగ్లీషు పుస్తకాల ప్రభావం అక్కడక్కడ తన మీద ఉందన్న విషయాన్ని ఆయనే ఒప్పుకున్నారన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈయన ఈ ట్యూటర్ చెప్పాక నోబుల్ కాలేజీలో 1921-26 ఆ 5 సంవత్సరాలు ఏం చేశారంటే బందర్లోనే ఆ రోజుల్లో నేషనల్ కాలేజ్ అని ఒకటి ప్రారంభమైంది ఈ జాతీయ ఉద్యమం స్ఫూర్తితోటి. ఆ నేషనల్ కాలేజీలో 5 సంవత్సరాల పాటు ఆయన లెక్చరర్ గా చేశారు, తెలుగు మాస్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1926 వరకు అక్కడ చేశాక 27లో ఆయన బిఏ పూర్తి చేసి ఆ తర్వాత ఎంఏ కూడా పూర్తి చేసి లెక్చరర్ ఉద్యోగానికి అర్హత సంపాదించుకున్నారు. 1921లో వాళ్ళకి మొట్టమొదటి అబ్బాయి అచ్యుత దేవరాయలు పుట్టారు. ఈ ఎంఏ అయిపోయి లెక్చరర్ ఉద్యోగానికి అర్హత వచ్చాక బందరు అప్పట్లో హిందూ కాలేజీ ప్రారంభమైంది. అక్కడ 1-2 సంవత్సరాలు పనిచేశారు 1931 వరకు. ఆ తర్వాత 2 సంవత్సరాలు గుంటూరు ఏసీ కాలేజీలో పనిచేశారు. అక్కడ పనిచేస్తూ ఉండగానే 1932లో వారి భార్య వరలక్ష్మమ్మ గారు చనిపోయారు. దాంతో ఆయనకి చాలా వైరాగ్యం లాంటిది వచ్చింది. అప్పటికే ఆయనకి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు ఉన్నారు. 1932లో భార్య చనిపోయాక 1933లో ఏసీ కాలేజీలో ఆ ఉద్యోగం మానేశాక అక్కడి నుంచి దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఆయన నిరుద్యోగిగా ఉన్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగి పిల్లలు ఈ ఇబ్బందుల్లో ఉండగానే ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. ఆ మధ్యలోనే 1934లో 1000 పడగలు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అప్పట్లో బహుమతి ఇచ్చినటువంటి సాంఘిక నవల, ఆ నవల రాశారు. ఆ 1000 పడగలు రాయడానికి కూడా చాలా తక్కువ వ్యవధిలో, కేవలం 2-3 వారాల వ్యవధిలో, ఎందుకంటే అప్పటికి ఆ యూనివర్సిటీకి బహుమతి కోసం పంపించాల్సినటువంటి గడువు సమీపిస్తోందని 2-3 వారాల్లోనే ఆ 1000 పడగల నవల పూర్తి చేశారు. ఆ 1000 పడగలు, అలాగే అడవి బాపిరాజు గారి నారాయణరావు, ఆ 2 నవలలకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అప్పట్లో బహుమతి ఇచ్చారనుకోండి. ఆ 1934లో 1000 పడగలు రాసినటువంటి కొన్ని రోజులకు అటు ఇటుగానే ఆయన రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని కూడా శ్రీకారం చుట్టారు. అది పూర్తి చేయడానికి తర్వాత 20-25 సంవత్సరాలు పట్టిందనుకోండి.
1933 నుంచి 5 సంవత్సరాలు ఆయన నిరుద్యోగిగా ఉన్నాక 1938లో ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమెని కూడా మొదటి భార్య పేరు వరలక్ష్మ గారి పేరుతోనే పిలుస్తూ ఉండేవాళ్ళు. రెండో వివాహం అయిన దగ్గర నుంచి ఆయనకి బాగా కలిసి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి కూడా ఆయనకి స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికింది. బెజవాడ SRR CVR కాలేజీలో, అప్పట్లో CVR అనుకుంటాను, ఆ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం దొరికింది. అక్కడ 19 సంవత్సరాల పాటు 1957 వరకు కూడా ఆ కాలేజీలో పనిచేశారు. కేవలం ఆయన జీవితం గురించే చెప్తున్నాను, ఇంకా ఆయన సాహిత్యం గురించి చెప్పడం లేదు. ఎందుకంటే ఈ అన్ని సంవత్సరాల్లో కూడాను ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టిస్తూ వచ్చారు. కావ్యం అనడం లేదు, నాటకం అనడం లేదు, నవల అనడం లేదు, సాహిత్యం అంటున్నాను. ఎందుకంటే అన్ని రకాల ప్రక్రియల్లోనూ ఆయన రచనలు కొనసాగిస్తూ వచ్చారు. 1957లో ఆ విజయవాడ కాలేజీలో పదవీ విరమణ చేశాక కర్నూలు కాలేజీలో కూడా 2 సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా చేశారు. ఈయన సృష్టించినటువంటి సాహిత్యం ఆ రోజుల్లోనే తెలుగు వారిని ఎంతగా ఆకర్షించిందంటే 1942లో గుడివాడలో ఆయనకి గజారోహణ మహోత్సవాన్ని చేశారు. అక్కడ ప్రజలందరూ ఊహించుకోండి, ఒక కవికి గజారోహణం చేయడం ఏమి రోజులండి అవి బంగారపు రోజులు కవిత్వానికి. అంతకు ముందే మచిలీపట్నంలో ఆయనకి సన్మానం చేసి కవి సామ్రాట్ అనేటటువంటి బిరుదుని ఇచ్చారు. ఇంకా ఈ కాలేజీలో, బెజవాడ కాలేజీలో మానేసేసి కర్నూలులో ప్రిన్సిపాల్ గా చేరడానికి మధ్యలోనే ఆయనకి ఎమ్మెల్సీగా కూడా ఆయన నామినేట్ చేశారు, కానీ ఎక్కువ రోజులు పనిచేసినట్లు లేరు. దానికి రాజీనామా చేసి కర్నూలు కాలేజీ ప్రిన్సిపాల్ గా వెళ్లారు. ఆయన ఎప్పుడో ప్రారంభించినటువంటి రామాయణ కల్పవృక్షం 1962లో పూర్తయింది. ఇంకా అప్పటి రాస్తూనే ఉన్నారు రకరకాల ప్రక్రియల్లోనూ. ఆయనకి 1970లో ఆయన వ్రాసినటువంటి 1000 పడగల నవలని హిందీలో అనువాదం చేశారు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. 1971 సంవత్సరం ఆయన ప్రిన్సిపాల్ గా కూడా పదవీ విరమణ చేశాక ఆ 1971 సంవత్సరం విశ్వనాథ సత్యనారాయణ గారికే కాదు తెలుగు వారందరికీ కూడా గర్వకారణమైనటువంటి సంవత్సరం. ఆ సంవత్సరమే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఆ జ్ఞానపీఠ అవార్డు ₹1,00,000. అప్పట్లో 1971లో ₹1,00,000 అంటే ఊహించుకోండి. ఆ ₹1,00,000 అవార్డు వచ్చాక విశ్వనాథ సత్యనారాయణ గారు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇలవేల్పు అయినటువంటి విశ్వేశ్వర ఆ దేవాలయానికి ధ్వజస్తంభం ఎత్తించి 3 రోజులు మహోత్సవాలు చేశారు. సత్యనారాయణ గారికి ఈ జ్యోతిష్యం మీద బాగా నమ్మకం ఉండేది. ఈ జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు పత్రికల వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పారు, నాకు ఈ సమయంలో ₹1,00,000 వస్తుంది అనేటటువంటి నా జాతకంలో రాసి ఉంది. బహుశా ఇది జ్ఞానపీఠ కాకపోయినా వేరే విధంగానైనా సరే నాకు ₹1,00,000 వచ్చి ఉండేది అని ఆయన పాత్రికేయులకి చెప్పారు. అలాగే ఈ జాతకాలు, కర్మ వీటి మీద ఆయనకి ఎంత నమ్మకం ఉండేదంటే చిన్నప్పుడు ఆయన చదువుకునేటప్పుడు ఒక కుర్రాడు, ఇదంతా ప్రాథమిక విద్యాభ్యాసంలో ఉండగా ఒక కుర్రాడు వచ్చి, ఆయన కూడా బాగా చదువుకునేవాడు, విశ్వనాథ సత్యనారాయణ గారు చదువుతున్న పుస్తకాలన్నింటినీ చించి బయటపడేసి విశ్వనాథ సత్యనారాయణ గారి నాన్నమ్మకి మీ అబ్బాయే చించేసుకున్నాడు, నేను చించలేదు అని అబద్ధం చెప్పాట. వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఆ కుర్రాడి మాటలే విని విశ్వనాథ సత్యనారాయణ గారిని కోప్పడం ప్రారంభించారు. అది అయిపోయాక విశ్వనాథ్ గారు మచిలీపట్నంలో ఈ హిందూ హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆయన 5th ఫారంలో ఉండగా, అంటే 10వ తరగతి ఉండగా, ఆ చిన్నప్పుడు అల్లరి చేసినటువంటి కుర్రవాడు వాడు జూదాలకు బానిస అయిపోయి వ్యసనపరుడైపోయి ఆ బందరు వచ్చి రోడ్ల మీద తిరుగుతూ అక్కడ చనిపోయాడట. అలాంటి సందర్భాన్ని చెబుతూ ఎవరి కర్మను అనుభవించి వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు, వాడు ఎప్పుడో కర్మ చేసి ఉంటాడు అందుకని అలాగయ్యాడు అని చెప్తూ ఉండేవాళ్ళట విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇలా ప్రిన్సిపాల్ గా కూడా పదవీ విరమణ చేశాక దేశంలో ఎక్కడెక్కడున్న తెలుగు వాళ్ళు కూడా ఆయన పిలుస్తూ ఉండేవాళ్ళు. కలకత్తాలోను, బరంపురంలోను, బొంబాయిలోను అలాంటి చోట్లన్నిటికీ వెళ్లి ఆయన కావ్యగానం చేస్తూ ఉండేవాళ్ళు. ఏమిటి కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి, ఆయన రాసినటువంటి పద్య కావ్యాలన్నీ, వేగి క్షేత్రం, మాధవ శర్మ ఇలాంటివన్నీ ఆయన గానం చేస్తూ ఉండేవాళ్ళు. విశ్వనాథ సత్యనారాయణ గారికి సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉందండి. అందుకే ఆయన కావ్యగానం చేస్తే చాలా మధురంగా ఉంటుంది. అలాగే కేవలం పాడడం, రాగయుక్తంగా పాడడమే కాకుండా ఆయన అభినయంలో కూడా దిట్టాట. అందుకని కావ్యగానం చేసినప్పుడు ఆయన పాడుతూ అభినయిస్తూ చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ 1976లో సెప్టెంబర్ 14-15 తారీఖుల్లో, అంటే ఆయనకి అప్పటికి 81 సంవత్సరాలు నిండుండి,
అప్పటికి ఆయనకి సహస్ర చంద్ర దర్శన ఉత్సవం కూడా మిత్రులు, అభిమానులు, శిష్యులు అందరూ చేశారు. ఆ తర్వాత నెల రోజులకి అంటే 1976 అక్టోబర్లో ఆయనకి హృద్రోగం అంటే గుండె జబ్బు చేస్తే గుంటూరు హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఆయన 1976 అక్టోబర్ 18న భౌతిక దేహాన్ని విడిచి వెళ్లారు. ఆయన చనిపోయినప్పుడు ఆకాశవాణిలో ప్రకటన చేస్తూ ఈ వార్తను చదువుతూ ఏం చెప్పారంటే, కవి సామ్రాట్ వెళ్లిపోయాడు, కవులు మిగిలిపోయారు అని చెప్పారు. ఇదండి, చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పాను. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం ఎంత లోతైందో ఆయన జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. 1995లో విశ్వనాథ సత్యనారాయణ గారి శత జయంతి సందర్భంగా హైదరాబాదులో యువ భారతి అని ఆ సంస్థ వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సమాలోచన అని ఒక సంవత్సరం పాటు ప్రతి వారం కూడా ఒక ప్రముఖుడిని పిలిచి విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యంలోని ఒక కోణం గురించి ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం అయ్యాక ఆ ప్రసంగాల సారాంశాన్నంతటినీ ఒక పెద్ద పుస్తకం 500 పేజీల పుస్తకంగా ప్రచురించారు. ఆ పుస్తకంలో కొందరు వ్రాసినటువంటి కొన్ని సంఘటనల్ని ఇప్పుడు మీకు చెప్తాను. అందులో మొట్టమొదటగా విశ్వనాథ మానవత అని విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి విశ్వనాథ పావన శాస్త్రి గారు రాశారు. దాంట్లో వాళ్ళ నాన్నగారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే 2-3 సంఘటనలు చెప్పారు. అవి ఏమిటంటే, చిన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు పొలమంతా కూడా దానాలకే అయిపోయిందని చెప్పుకున్నాం కదా. అలాంటి ఆర్థిక ఇబ్బందులు 1910 ఆ ప్రాంతాల్లో మొదలై దాదాపుగా 40 సంవత్సరాల వరకు కొనసాగినాయి అని పవన శాస్త్రి గారు రాశారు. ఆ ఇబ్బందులు పడుతున్న రోజుల్లో వాళ్ళ ఊళ్ళో కొల్లిపర సూరయ్య చౌదరి అనే ఆయన వీళ్ళకి సహాయం చేశారు. ఆ కొల్లిపర సూరయ్య చౌదరి పాత్రనే ఈయన వేయి పడగల్లో సూర్యపతి అనేటువంటి పేరుతో వ్రాశారు. ఆ సూర్యపతి ధర్మారావు అనేటటువంటి పాత్రకి చదువుకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ సూర్యపతి పాత్ర విశ్వనాథ సత్యనారాయణకి సహాయం చేసినటువంటి కొల్లిపర సూరయ్య చౌదరి గారి ద్వారా వచ్చిందనమాట. అలాగే చాలా సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ గారికి జ్ఞానపీఠ అవార్డు అంటే 1971లో అంటే చాలా సంవత్సరాల తర్వాత అప్పటికి ఈ కొల్లిపర సూరయ్య చౌదరి గారి అమ్మాయి అంటే చాలా పెద్ద ఆవిడ అప్పటికే ఆవిడ వచ్చి, పెదనాన్న గారు అనుకోకుండా ఇబ్బంది వచ్చిందండి, మా చుట్టాల్లోనే అడుగుదామంటే కొంచెం అభిమానం అడ్డొచ్చింది, మీరేం అనుకోకపోతే ఒక 7-8 వేలు అప్పుగా ఇవ్వగలరా, నా పొలం తాకట్టు పెడతాను అని ఆవిడ అడిగారట. అడిగితే విశ్వనాథ వారు ముక్కును వేలేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకుని, అమ్మా నువ్వు తాకట్టు పెడతావు పొలం, నీ దగ్గర తాకట్టు పెట్టుకుని నేను డబ్బులు ఇవ్వనా, చిన్నప్పుడు మీ నాన్న సహాయం చేయలేకపోతే ఈ విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడుండేవాడు, నువ్వు కూడా మా అమ్మాయి అనుకుంటాను, ఇవిగో డబ్బులు తీసుకెళ్ళు అని డబ్బులు ఇచ్చారట. అలాగే ఇంకా కొంచెం వెనక్కి వెళితే ఈ పావన శాస్త్రి గారు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఈ సూరయ్య చౌదరి గారు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీరు అంటుండేవాళ్ళట విశ్వనాథ సత్యనారాయణ గారిని. ఈయనేమో ఆ సూరయ్య చౌదరి గారిని నువ్వు అని కొన్నిసార్లు, మీరు అని కొన్నిసార్లు అంటుండేవాళ్ళట. అప్పుడు ఈ విశ్వనాథ పావన శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారిని అడిగారు, నాన్నగారు ఏమిటి ఆయనేమో మీరు అంటున్నారు, నువ్వేమో నువ్వు మీరు 2 అంటున్నారు, మరి చిన్నప్పుడేమో కలిసి చదువుకున్నామన్నారు, ఎందుకండి ఇలాగా అంటే ఆయన చెప్పారట, ఏం చెప్పమంటావురా, నా కర్మ ఇది, నేను ఈ రామాయణ కల్పవృక్షం వ్రాయడం ప్రారంభించినటువంటి మొదటి రోజుల్లో ఈ కొల్లిపర సూరయ్య చౌదరి అప్పటి వరకు నువ్వు అనేవాడు, అప్పుడు వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేసి మీరు మహానుభావులు, మిమ్మల్ని నేను అనడానికి నాకు మనసొప్పటం లేదని అప్పటి నుంచి మీరు అంటున్నాడు, నాకేమో మరి చిన్న చనువు అందుకని నువ్వు అంటుంటాను, మధ్యలో ఆయన మీరు అంటుంటే నేను మీరు అనాల్సి వస్తుంది, ఇదంతా కూడా నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పారట. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు కూడా చాలా మంది ఆయన ఇంట్లో ఉండి చదువుకుని ఆయన ఫీజు కడుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్లలో ఒకరు దివాకర్ల వెంకటావధాని గారు. తర్వాత ఆయన కూడా తెలుగులో చాలా పండితులు, చాలా మంది శిష్యులు తయారు చేశారు. ఆ దివాకర్ల వెంకటావధాని గారు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడిగా ఉండగా ఆయనకి పరీక్ష ఫీజు కట్టడానికి 80 రూపాయలు అవసరమైంది. ఆయనకి ఆయన తమ్ముడికి కూడా, దివాకర్ల వెంకటావధాని గారికి ఆయన తమ్ముడు రామ్మూర్తి గారికి కూడా 80 రూపాయలు కట్టకపోతే పరీక్షకి పంపించరు. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఆయన 80 రూపాయలు ఇచ్చి ముందు ఫీజు కట్టి పరీక్ష రాయండి అని పంపించారట. అప్పట్లో విశ్వనాథ వారి జీతం 90 రూపాయలు. 90 రూపాయలు నెల జీతంలో 80 రూపాయలు శిష్యులకి ఇచ్చి ఆయన పరీక్ష రాయించారు. ఇంకో సంఘటన ఏం చెప్పారంటే 1967 ప్రాంతాల్లో వినుకొండ ప్రాంతంలో మోషే కవి అని ఒక ఆయన ఉండేవాడు, హరిజన కవి. వాళ్ళ అబ్బాయి బిర్నీడు ప్రసన్న అని ఆయనకు ఏం చేశాడంటే పృథ్వీ భాగవతం అనే ఒక పుస్తకం రాశాడు. రాసి విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర తీసుకొచ్చి నాన్నగారు మీ దగ్గరికి పంపించారు, మీరంటే నాకు విపరీతమైనటువంటి గౌరవం భక్తి,
ఇదిగో ఈ పృథ్వీ భాగవతం చదివి మీ అభిప్రాయం చెప్పండి అని అడగడానికి ఆ బీర్నీడు ప్రసన్న అనే కవి వచ్చాడు. అది చూడగానే విశ్వనాథ సత్యనారాయణ గారు నీకు పట్టిందిరా ఈ పిచ్చి అన్నారట. అని ఆయనకేమో ఎప్పటికీ చదవడానికి కుదరలేదు. ఆ ప్రసన్న అన్న ఆయన 2-3 రోజులకు ఒకసారి వచ్చేవాడు. 4-5 సార్లు రేపురా మాపురా అన్నారు. ఈయనకేమో చదవడానికి కుదరట్లేదు. చివరికి ఒక రోజు విసుగొచ్చి ఆయన ఆ ప్రసన్న కవిని ఏమన్నారంటే, ప్రతివాడు కవిత్వం రాసేవాడే, రాస్తే రాసుకోండి, ఎవడొద్దన్నాడు, అభిప్రాయం కోసం నన్ను చంపుతారు ఎందుకు, విశ్వనాథ సత్యనారాయణ చెబితేగానే కవిత్వం కాదా, అసలు ఎవడి పుస్తకం అచ్చు వేసుకోవడానికి కూడా అభిప్రాయం ఎందుకు, నా పుస్తకాలు అచ్చు వేసుకుంటే నేను అభిప్రాయం అడుగుతున్నానా, ఇలాగా కోప్పడడం ప్రారంభించారు. దాంతో పాపం ఆ ప్రసన్న కవి అన్న ఆయన చాలా మొహం చిన్న చేసుకుని ఆ మాటలన్నీ కూడా ఆయన ఏం చేశారంటే, ఇదిగో నీ పుస్తకం తీసుకుపో, నాకు చదవడానికి ఖాళీ లేదు అని కూడా అన్నారట. అప్పుడు ఆయన మొహం చిన్న చేసుకుని, అయ్యా అలాగే తీసుకుపోతాను, మీరు చదవని గ్రంథం నాకెందుకండి, దీన్ని తగలబెట్టేస్తాను, ఇప్పించండి అన్నట్టు ఆయన దీనంగా. ఆ మాట విన్నాక విశ్వనాథ వారి మనసు కరిగిపోయింది. ఆ ప్రసన్న గారి ముఖం చూస్తే నిజంగానే అంత పని చేసేటట్టే ఉన్నాడు, పుస్తకం తగలబెట్టేటట్టు ఉన్నాడు. ఒక్కసారి నేనే ఓడిపోయాను అనుకున్నారో ఏమో, సర్లే అయితే పుస్తకం ఉంచెళ్ళు రేపురా అని చెప్పారట. అని ఆ రాత్రి ఆ పుస్తకం చదవడం ప్రారంభించి అర్ధరాత్రి వరకు ఆపకుండా చదివి వాళ్ళ ఇంట్లోనే వరుసకి సోదరుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆయన నిద్ర లేపి మధ్యలో, చూసావురా ఎలాంటి పద్యాలు రాశాడో ఇతను, అసలు నేను కూడా ఇలాంటి పద్యాలు రాయగలనా అని మెచ్చుకున్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారు కేవలం గుణం ప్రతిభ చూసి మాత్రమే గౌరవించేవాళ్ళు అనడానికి ఇలాంటి ఉదాహరణలు బోలెడన్నున్నాయండి అన్నారు. ఆ పద్యాలు మెచ్చుకున్నారు. మర్నాడు పొద్దున్నే ఆ ప్రసన్న కవి వచ్చాడు అభిప్రాయం అడగడానికి. వస్తే ఈ విశ్వనాథ వారి సోదరుడు ఆయన అడిగట, ఏమయ్యా మరి ఈ పుస్తకం ఎవరికి అంకితం ఇద్దామనుకుంటున్నావు అంటే, ఆ ప్రసన్న కవి విశ్వనాథ వారు చదివారా అండి, ఈ పుస్తకాన్ని మాత్రం నేను మానవ మాతృలకి అంకితం ఇవ్వదలుచుకోలేదు అన్నారట. అంటే ఆయన, లేదయ్యా నువ్వు బాగుంటే గనక మా మాస్టారే తీసుకుంటానంటున్నారు అంకితం అనగానే అతని కాళ్ల మీద పడిపోయి, నేను విశ్వనాథ వారిని ఎప్పుడూ మానవ మాతృడిగా చూడలేదు, ఆయన అంకితం తీసుకుంటానంటే అంతకంటే కావాల్సిందేముంది, ఆయన ఆంధ్రదేశానికి ఆస్థాన కవి, నేను ఆయన ఆస్థాన కవిని అని ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి కాళ్ల మీద పడ్డారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన కౌగిలించుకుని, తప్పనిసరిగా నీ పుస్తక ఆవిష్కరణకు వచ్చి నేను అంకితం తీసుకుంటాను అని హైదరాబాద్ లో ఆ పుస్తక ఆవిష్కరణ జరిగినప్పుడు ఆయన 1116 శాలువాతో ఆ హరిజన కవిని సత్కరించి కౌగిలించుకుని ఆయన అందరి ముందు చెప్పారట, ఇలాగ నేను ఆలస్యం చేశాను రాయడానికి, ఇలాంటి కవి ఎప్పుడో గాని దొరకడు అని ఆయన ప్రతిభని ప్రశంసించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. బయట ఇంత బాగా ఉండేవాళ్ళు, స్టేజీ మీద ఎక్కితే కనుక చాలా ఆయన కొంచెం గంభీరంగా ఉండేవాళ్ళు, కాస్త కోపడుతూ కూడా ఉండేవాళ్ళు అందరు. నేను అలాంటిది ప్రళయకాల రుద్రుడి వల్లే ఉండేవాళ్ళట ఆయన స్టేజీ మీద. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన శ్రీమతి గారు ఏదైనా విషయంలో ఎప్పుడైనా మీకేం తెలియదు ఊరుకోండి అంటే అలా నిశ్శబ్దంగా ఊరుకునేవాళ్ళట. పవన్ శాస్త్రి గారు రాశారు, బయట ఇంత పేరు తెచ్చుకుని ఇన్ని గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి భార్య మీకేం తెలియదు ఊరుకోండి అంటే ఏమాత్రం మాట్లాడకుండా అలాగే నిశ్శబ్దంగా ఉంటూ ఉండేవాళ్ళు. మా నాన్నగారికి ఎవరికి ఎలాంటి గౌరవం ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, అలాగే ఆయన నవలలో స్త్రీ పాత్రలు కూడా చాలా ఉన్నతంగా చాలా తెలివితేటలతో ఉంటాయి అని పవన్ శాస్త్రి గారు రాసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యుడు తెలుసు కదా మీకు, ఎన్టీ రామారావు గారు. ఆయన ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనకి తెలుగు నేర్పారు. అలాగే వేటూరు సుందరరామూర్తి గారు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులే. ఎన్టీ రామారావు గారు తర్వాత చాలాసార్లు చెప్పుకున్నారు, నాకు సాహిత్యంలో ఇంత అభిరుచి ఏర్పడడానికి విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికమే కారణమని. ఎన్టీ రామారావు గారిని మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కించింది కూడా విశ్వనాథ సత్యనారాయణ గారే. ఆయన లెక్చరర్గా ఉంటూ ఉండగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి ఏర్పాటు చేసినప్పుడు నాయకురాలు నాగమ్మ నాటకం ఒకటి వేయిద్దామని ప్రయత్నాలు ప్రారంభించారు విశ్వనాథ్ వారు. అప్పుడు ప్రియ శిష్యుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని పిలిచి, అబ్బాయి నువ్వు మరి ఇందులో నాగమ్మ వేషం వేయాలి అని అడిగారు. ఆయన వేషం అయితే వేస్తాను మాస్టరు, కానీ మీసాలు మాత్రం తీయనన్నారు. సరే ఆయన ఒప్పించలేక సరే అలాగే వెయ్యి అన్నారు. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కింది మీసాల నాగమ్మగా. ఆ ఎన్టీ రామారావు గారి గురించి ఎప్పుడు రాసిన అందరూ ఈ సంఘటన తప్పనిసరిగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన ఎన్టీ రామారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికంలో మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కారు. ఎన్టీ రామారావు గారు ఒక విషయం చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు అనడానికి, ఎన్టీ రామారావు గారు చదువుకునేటప్పుడు ఆ ఎస్ఆర్ఆర్ కాలేజీకి సివిఆర్ కాలేజీకి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు వచ్చారట ఏదో ఫంక్షన్ కి అటెండ్ అవ్వడానికి. వచ్చి ఆయన పంచ లాల్చీ గాని ప్యాంట్ గాని వేసుకోవడానికి బదులుగా లుంగి కట్టుకున్నారు. తమిళులు కట్టుకున్నట్టుగా లుంగి కట్టుకుని పైన సిల్క్ జుబ్బా వేసుకుని వచ్చారట.
అది విశ్వనాథ సత్యనారాయణ గారికి నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా ఉండండి ఇప్పుడే వస్తానని ఆయన కూడా గదిలోకి వెళ్లి పంచి తీసేసి దాన్ని లుంగిలాగా కట్టుకుని వచ్చి పదండి స్టేజ్ మీద కూర్చుందాం అన్నారట. అప్పటికి తెలిసింది ఆ వైస్ ఛాన్సలర్ గారికి ఆయన చేసిన తప్పేమిటో. అంత ధైర్యంగా ఉంటూ ఉండేవాళ్ళు. అలాగే ఇది ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పినటువంటి సంఘటన అండి. ఇంకా చాలా అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే సినిమాల్లో ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఏకవీర అనేటువంటి నవల, ఆ నవలలో కథానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ నవలకు మాటలు రాసింది మరొక జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు. ఈ ఏకవీర నవలని విశ్వనాథ సత్యనారాయణ గారు 1929 ప్రాంతాల్లోనే రాశారు. ఆ తర్వాత దాదాపు విశ్వనాథ వారి సాహిత్యం అంతా కూడా ఇప్పుడు 115-120 పుస్తకాలు అనుకున్నాం కదా, చాలా వరకు 99% సాహిత్యం అంతటినీ కూడా ఆయన చెబుతూ ఉంటే వేరే వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు, లేఖకుడు విరిగా ఉంటూ ఉండేవాళ్ళు. ఈ ఏకవీర నవల ఒక్కటే ఆయన స్వదస్తూరితో రాశారు. అది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రెండవ నవల, స్వదస్తూరితో రాసినటువంటి ఏకైక నవల ఏకవీర. దాంట్లో ఆయన శిష్యుడు కథానాయకుడిగా నటించారనమాట. ఆ సినిమా బాగా ఆడలేదు, అది వేరే విషయం అనుకోండి. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఇంకొక సంఘటన ఏమిటంటే, ఆయన చదువుకునేటప్పుడే 1920 ప్రాంతాల్లోనే ఆ బిఏ తప్పుతూ ఉండగానే ఒక నాటకం రాశారు, అవతార పరివర్తనం అని. ఆ నాటకం ఎలా రాశారంటే, మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ సారథ్యం స్వీకరించాక అప్పటికి బాలగంగాధర తిలక్ దగ్గర నుంచి ఆయన స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించడం ప్రారంభించినటువంటి ఆ రోజుల్లో అవతార పరివర్తనం అనే నాటకం రాసి బందర్లోనే కొడాల ఆంజనేయులు గారు అని ఒక ఆయన ఉంటే ఆయన కొంతమందితోటి కలిపి ఆ నాటకం ఆడించారు. అది బ్రిటిష్ వాళ్ళ దృష్టికి వచ్చింది. వాళ్ళు ఈ నాటకం రాసినటువంటి రచయితను ఎక్కడున్నా సరే వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పారు. అప్పట్లోనే ఇంకా క్రియాశీలక కార్యకర్తగా ఈ స్వాతంత్ర్య ఉద్యమంలోకి వెళదాము అనుకుని విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవడరా నన్ను అరెస్ట్ చేసేది అంటూ ఆయన ఒక పద్యం చెప్పారు. ఇది నా హక్కు ఎవడేని కాదనిన నా ఈ ప్రాణముల్ ధారవోసెద రక్తమ్మును ఓడు భారత జగత్ శ్రీలక్ష్మికిన్ బిడ్డనయ్యద కాదంచు ఎవడా వచించున్నది నా ఈ గుండెలో దూరి చూచెదు పో ఇచ్చట వ్రాసి ఉన్నవి జనాశీర్వేశ్వ కళ్యాణముల్ అని పద్యాన్ని చెప్పి నేనే అరెస్ట్ అవుతాను ముందుకెళ్తుంటే కొడాల ఆంజనేయులు గారు ఆపేసేసి, వద్దు బాబు నువ్వు ఇంకా చదువుకుంటున్నావు, నీ పరిస్థితుల దృష్ట్యా నువ్వు వెళ్లడం మంచిది కాదు, నేను వెళతాను నీ బదులుగా అని కొడాల ఆంజనేయులు గారు జైలుకి వెళ్లారు. ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయండి విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితంలో. అలాగే ఆయన సాహిత్యం గురించి అయితే చెప్పాను కదా, అది చెప్పడానికి కొన్ని సంవత్సరాలు సరిపోతుంది ఒక్కొక్క పుస్తకం గురించి చెప్పడానికని. కానీ తప్పనిసరిగా విశ్వనాథ గారి సాహిత్యం గురించి రాబోయే కార్యక్రమాల్లో మనం ఒకటి రెండైనా తీసుకుని మాట్లాడుకుందామండి. అలాగే ఇన్ని ఉద్గ్రంథాలు రాశారు, ఇంత కవిత్వం రాశారు, ఇన్ని పద్యాలు రాశారు, సంస్కృతంలో రాశారు. మరి ఆయన చిన్న కథలు కూడా రాశారండి, 4-5 పేజీలుండే కథలు కూడా రాశారు. చాలా విచిత్రం, ఒక సాహితీవేత్త ఇన్ని ప్రక్రియల్లో పైగా రాసినవన్నీ కూడా ప్రామాణికంగా ఉండేలాగా రాయడం విశ్వనాథ సత్యనారాయణ గారికే చెల్లింది. ఆ చిన్న చిన్న కథలు, అందులో కూడా ఎంతో సామాజిక స్పృహ ఉండేది. అలాంటి కథల గురించి కూడా భవిష్యత్ కార్యక్రమాల్లో చెప్పుకుందాం. అలాగే మొదట్లో చెప్పుకున్న విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంగ్లీషు నవలలు, ఇంగ్లీషు సాహిత్యం కూడా బాగా పఠించారని. ఆయన ఇంగ్లీషు సినిమాలు కూడా చూస్తూ ఉండేవాళ్ళు. విజయవాడలో ఇంగ్లీషు సినిమా అనగానే గుర్తొచ్చేది లీలామహల్. ఆ లీలామహల్లో సెకండ్ షోకి వెళ్తూ ఉండేవాళ్ళట విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంగ్లీషు సినిమాలు చూడడానికి. ఆయనే చెప్పుకున్నారు శిష్యులతోటి, ఆ ఇంగ్లీషు సినిమాల్లో ముఖ్యంగా టార్జాన్ సినిమాల్లో ఈ గుర్రాలు పరిగెత్తడం ఇలాంటి వాటన్నిటినీ కూడా వాటి యొక్క ప్రేరణ నేను రామాయణ కల్పవృక్షంలో అశ్వమేధ యాగం గురించి రాసేటప్పుడు, అరణ్యకాండ రాసేటప్పుడు ఇలాంటివన్నీ ఉపయోగపడినాయి అని శిష్యులతో చెప్పుకున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారి. ఇలాగా చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒకసారి నేను చూశాను. నేను ఇంకా ఇంటర్మీడియట్ లో అప్పుడే చేరుతూ ఉన్నాను. విజయవాడ మచిలీపట్నం హిందూ హై స్కూల్లో శారదా విగ్రహాన్ని ఆవిష్కరించడానికని వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు మేమందరం వెళ్ళాం. వెళితే ఆయన చాలా నిలువెత్తు మనిషి. ఉదయం 10 గంటలో 11 గంటలో అయింది. ఆయన నుంచునేసరికి స్టేజ్ మీద పైన ఉన్నటువంటి వాసన తగిలి ఆయన కొంచెం పడబోయారు. పిల్లలందరూ కూడా నవ్వారు. దాంతో ఒక తిట్టారు ఆయన పిల్లల్ని. ఏమనంటే, మీరందరూ డిఎంకే గాళ్ళు రా అన్నారు. డి అంటే దొంగ, కి అంటే కొడుకులు, ఎం అనేటటువంటి అక్షరానికి నేను అర్థం చెప్పడం అంత బాగుండదు, బహిరంగంగానూ మీరు ఊహించుకోగలరు. అలా తిట్టారు ఆయన. ఆ తర్వాత క్లాసులోకి వెళ్ళి మా మాస్టర్ తోటి, ఏమిటి సార్ ఆయన అలా తిడతాడు మమ్మల్ని అని మేము అంటుంటే మా మాస్టర్ అన్నారు, ఒరే వెదవల్లారా, మీరు వేలడంత లేరు, ఆయన తిట్టాడని మీకే ఇంత పొడుచుకొచ్చింది, ఆయన మహాకవి, ఆయనకి ఇంకెంత గర్వం ఉండాలి మీరు తిట్టారంటే అని అన్నారు. ఆ మాస్టర్ చెప్పినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి విలువ ఏమిటో ఆ తర్వాత 4-5 సంవత్సరాలకు తెలిసింది.
అదొక సంఘటన నేను చూసింది. ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఒకళ్ళిద్దరు ఏమన్నారో చూసి ఈ కార్యక్రమానికి ముగింపుకు వద్దామండి. శ్రీశ్రీ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్తూ, నేను నిరుద్యోగిగా మద్రాసు వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు నాకు నా ప్రాణాలు నిలబెట్టిన రెండు, ఒకటి కార్పొరేషన్ కొళాయి నీళ్లు, 2 విశ్వనాథ గారి సాహిత్యం అన్నారు. అంటూ శ్రీశ్రీ గారు విశ్వనాథ గారి గురించి రాసినటువంటి గేయం చాలా ప్రాచుర్యం చెందింది. మాటలాడే వెన్నెముక, పాట పాడే సుషుమ్న, నిన్నటి నన్నయ్య భట్టు, ఈనాటి కవి సామ్రాట్టు, గోదావరి పలుకరింత, కృష్ణానది పులకరింత, కొండవీటి పొగమబ్బు, తెలుగువాళ్ల గోల్డ్ నిబ్బు, అతగాడు తెలుగువాడి ఆస్తి, అనవరత్వం తెలుగువాడి ప్రశస్తి అని శ్రీశ్రీ గారు విశ్వనాథ సత్యనారాయణ గారిని అభినందిస్తూ పొగుడుతూ చెప్పారు. చిట్ట చివరగా ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు తిరుమల శ్రీనివాసాచార్యులు గారని ఆయన వ్రాశారండి. విశ్వనాథ సత్యనారాయణ గారి కవి ప్రశస్తి అని ఆయన రాసినటువంటి, తిరుమల శ్రీనివాసాచార్యులు గారు రాసినటువంటి గేయాలతోటి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. గంగ ఈ భారతమ్మున కదులుదాకా, కల్పవృక్షమ్ము వెలుగు ననల్ప మహిమ, వెలంగుల దొర నింగి వెలుగుదాకా, వెలిగెదవు నీవు తెలుగులో విశ్వనాథ. విశ్వనాథ నీ జయంతి తెలుగు భాషకొక పర్వం, మహాకవి నీ మనుగడ భారత సంస్కృతి సర్వం. సారస్వత విశ్వనాథ సత్కవిత శ్రీ సనాథ, నీ పేరు నీ తీరు తెలుగు జాతికి ఒక గర్వం. మాటల్లో జ్వాలిక రేగే, మానసాన మూలిక లోగే, సత్కవిరాట్ నీ బ్రతుకంతా సాంప్రదాయ గీతిక మోగే. తెలుసునా కృష్ణానది జలమెంతటిదో, తెలుసునా కనకదుర్గ మహిమెంతటిదో, శివకేశవులిద్దర తన పేర ఒదిగినారు, తెలుసునా విశ్వనాథ విలువెంతటిదో. ప్రతిభయే రూపం ధరించి వస్తే విశ్వనాథుడే, హిమగిరి శిఖరం చలించి వస్తే విశ్వనాథుడే, వర్షామేఘం కవనం వ్రాస్తే విశ్వనాథుడే, వాణి ఆంధ్రుడై వసుధ జనిస్తే విశ్వనాథుడే. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి కవి సామ్రాట్లు యుగానికి ఒకరే పుడుతూ ఉంటారండి. యుగ యుగాలకు తరగని వెలుగుల్ని పంచి వెళుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.